భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఆలోచన తీరు ఇప్పుడు రాజకీయ ఎత్తుగడలకి వేదిక అవుతుంది. ఎస్పెషల్లీ రాజకీయం అనేది ఎలా కావాలనుకుంటున్నారు. భారతీయ జనతా పార్టీ అయితే పవర్ షేరింగ్ మస్ట్ అంటోంది అన్నటువంటిది ప్రధానమైన అంశం. పవర్ షేరింగ్ అయితేనే పొత్తు అంటోంది అన్నటువంటిది. ఈవెన్ బీహార్లో కూడా నెక్స్ట్ ఎలక్షన్స్ తర్వాతన, పార్లమెంట్ ఎన్నికల తర్వాతన పవర్ షేరింగ్ మస్ట్ అన్నటువంటి పాయింట్తోనే నెక్స్ట్ ఎలక్షన్స్ అని తేల్చుకున్నాకనే పెట్టుకున్నారు. ఇప్పుడు ఇక్కడ పవర్ షేరింగ్ తెలుగుదేశం ఒప్పుకోదు. పవర్ షేరింగ్ లేకపోతే భారతీయ జనతా పార్టీ ఒప్పుకునే పరిస్థితిలో లేదు. కాబట్టి ఇది ఇప్పుడు కన్విన్స్ చేయాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ది. తక్కువ సీట్లకు ఒప్పించాలి బీజేపీని, తక్కువ అంటే పవర్ షేరింగ్ లేకుండా ఒప్పించాలి, అట్లాగే ఇచ్చిన సీట్లతో సర్దుకునేలా ఒప్పించాలి. ఎందుకోసం అంటే జగన్ని వ్యతిరేకిస్తున్నారు కాబట్టి, జగన్ని ద్వేషిస్తున్నారు కాబట్టి, చంద్రబాబు సీఎం కావాలనుకుంటున్నారు కాబట్టి, ఇదంతా రాష్ట్ర ప్రయోజనాల కోసమే. ఇది అధిష్టానం ఒప్పుకుంటుందా? ఇది చూడాల్సి ఉంది.